వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? జనవరి 1 అందరూ ఎక్కడెక్కడికి వెళ్ళారు, సో ఎలా స్టార్ట్ చేశారు అనేది నాకైతే షేర్ చేయండి. సో నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా 31 నైట్ అయితే ఇంకా ఏముంటుందండి, ఫస్ట్ అయితే మనం ముగ్గు వేసుకుంటాము. అండ్ తర్వాత కామన్గా అందరూ చేసేదైతే బిర్యానీస్, పార్టీస్, తర్వాత కేక్ కటింగ్స్, అండ్ తర్వాత సెలబ్రేషన్స్, డ్యాన్స్లు అనేవి చేసుకుంటారు. బట్ నేనైతే ఎక్కడికి వెళ్ళలేదండి. యాక్చువల్గా మాకు ప్లాన్ ఉండే, కిట్టి వాళ్ళు అందరం కలిసి చేసుకుందామని అనుకున్నాము. బట్ సండే అవ్వడంతో ఇంకా మగవాళ్ళు అందరూ ఇంట్లో ఉంటారు, ఫ్యామిలీస్కి ఇంకా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పేసి మేము నెక్స్ట్ 2 days బ్యాక్ అయితే అరేంజ్ చేసుకున్నాం అనమాట. అట్లా మేము అందరం అయితే 31 కలుద్దాం అనుకున్న వాళ్ళని కూడా క్యాన్సిల్ అయిపోయింది మా ప్రోగ్రామ్ అయితే. ఇంకా ఎవరిళ్ళలో వాళ్ళమైతే సింపుల్గానే చేసుకున్నామండి. ఇక్కడైతే ఇంకా మా కార్తికేయ కేక్ తెచ్చుకుంటాను మమ్మీ, యాక్చువల్గా నేను చేస్తా అన్నాను, వద్దు నేను బయట నుంచే తెచ్చుకుంటానని చాక్లెట్ కేక్ అయితే తెచ్చుకున్నాడు అనమాట. వాడికి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఏముంది, నేనైతే మంచిగా ఒక చక్కటి పీకాక్ డిజైన్ అయితే వేసేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చేసి 12 కాగానే చక్కగా మా కార్తికేయ అయితే కేక్ అయితే కట్ చేశాడనమాట. సో ఫుల్ఫిల్గా అయితే ఈ నైట్ 31 నైట్ అయితే అలా జరిగిపోయింది. యమ్మీగా బిర్యానీ తెచ్చేసుకొని తినేసామన్నమాట. ఇంక ఇంట్లో అయితే ఏం పెట్టదలుచుకోలేదు వంట, అది మొత్తం కూడా బయట నుంచి తెచ్చేసుకొని తినేసామన్నమాట. ఇంకా నేను ఇంత మంచిగా ముగ్గు వేసుకుంటే ఎర్లీ మార్నింగ్ మనం లేచి చూస్తాం కదా, అలా చూసేసరికి నా ముగ్గు అంతా చెరిగిపోయి ఉంది. ఎవరు అలా చేశారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అది కొంచెం బాధ అనిపించింది అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి చక్కగా దేవుడికి అయితే నేను సేమియా పాయసం అయితే చేశాను. కొత్త సంవత్సరం కదా, మంచిగా స్వీట్ చేశాను. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టి మంచిగా అయితే పూజ చేసుకొని మంచిగా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను అన్నమాట. అక్కడ సింపుల్గా హ్యాపీ న్యూ ఇయర్ అని ముగ్గుతో కూడా రాశాను. తర్వాత టిఫిన్ కింద వచ్చేసి బోండాలు వేశాను అన్నమాట. బోండాలు విత్ చట్నీ. ఏదన్నా వడ చేద్దామనుకున్నాను. సరే వద్దు, బోండా అయితే ఇష్టంగా తింటారు అని చెప్పేసి బోండా చేశాను. ఇంకా టిఫిన్ కూడా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా మా ఇంటి దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. సో ఇంకా నేను కార్తికేయ కలిసి ఇద్దరం హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా దగ్గర అన్నమాట. ఇంకా మంచిగా టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ కదా, జనవరి 1 కాబట్టి అందరూ కూడా గుళ్ళకి వెళ్తారు కదా, ఇంకా వెళ్ళొద్దామని చెప్పేసి మేమిద్దరం అయితే వెళ్ళి చక్కగా అర్చన అది చేయించేసుకొని కొంచెం సేపు రిలాక్స్గా అనిపించింది. కూర్చుంటే కనుక టెంపుల్లో హాయిగా అనిపించింది తెలుసా, ఎంత బాగా అనిపించిందో. ఇంకా వీడు కూడా ఎప్పుడు స్కూల్కి వెళ్తానే ఉంటాడు కదా, ఇక అసలు దగ్గరగా ఉన్న మా ఇక్కడ హనుమాన్ టెంపుల్కి అస్సలు రానే రాడు. ఇంకా అప్పుడో ఇప్పుడో నేనే వెళ్తూ ఉంటాను అలా అనమాట. ఇంకా నేనైతే చక్కగా దర్శనం చేసుకొని రిలాక్స్గా కూర్చున్న తర్వాత ప్రసాదం కూడా తీసుకొని ఇక్కడ అయోధ్య నుంచి మనకి అందరికీ కూడా అక్షంతలు అనేవి పంపిస్తున్నారు కదా ఇంటింటికి. అక్కడ వచ్చిన అక్షంతలను అయితే మా ఇక్కడ హనుమాన్ టెంపుల్లో వాళ్ళు చక్కగా రోజు కాలనీలో అయితే మంచిగా ఊరేగింపు చేపిస్తున్నారన్నమాట. అందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు. చక్కగా ఈరోజైతే బయట పెట్టారు అక్కడ అక్షంతలు అవి. అందరం కూడా దండం పెట్టుకొని ఇప్పుడు నిన్న జనవరి 1 నుంచి అందరి ఇళ్ళకి కూడా వచ్చి అక్షంతలు అనేవి ఇస్తారట. సో అదేంటో ఆ ప్రాసెస్ ఏంటి అనేది అయితే కనుక్కున్నాను అన్నమాట నేను. ఇంకా స్వామివారికి అయితే హారతి ఇస్తున్నారు. సో చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఇంకా మధ్యాహ్నం అయితే నేనేం చేసా, కిచిడీ చేసేసాను. సింపుల్గా ఉంటుందని చెప్పేసి కిచిడీ చేసేసుకొని తిన్నామన్నమాట. ఇంకా పిల్లలు 2 days హాలిడేస్ ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి మా టిల్లూరింక్ వాళ్ళు కూడా బయటికి వెళ్దాం అంటే మాకు ఉప్పల్ డిఎస్ఎల్ మాల్ ఉంది కదా, సో ఆ మాల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇక పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఇంకా నేను మా వదిన పిల్లలు అంతే వచ్చామన్నమాట. హ్యాపీగా అనిపించింది. ఇంకా వాళ్ళని కూడా అలా తిప్పితే మంచిగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఇంకైతే మేము మాల్కి అయితే వచ్చేసాము. ఇంకా కొన్ని పిక్స్ అవి దిగేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళకి ఇక గేమ్
జోన్ ఎక్కడుందా అని తెగ వెతుక్కుంటున్నారన్నమాట. అసలు మామూలుగా వెతుక్కోవట్లేదు. ఇక మా కార్తికేయ అయితే వచ్చిన దగ్గర నుంచి ఐస్ క్రీమ్ అని ఒక్కటే పట్టుబట్టాడు. లేదు నాన్న మనం వెళ్ళేటప్పుడు తీసుకుందామని చెప్తే కొంచెం ఆగాడనమాట. నెక్స్ట్ గేమ్ జోన్ కోసం అందరి కళ్ళు అలా చూస్తూనే ఉన్నాయి. ఇంకా పిక్స్ దిగుదామన్నా కూడా లేదు, ఫస్ట్ గేమ్ జోన్కి వెళ్దామని ఇంకా వాళ్ళ ఆరాటం అనమాట. సో గేమ్ జోన్ అయితే చాలా బాగుందండి. వాళ్ళకైతే ఫుల్ సాటిస్ఫై అయ్యారు పిల్లలైతే. చాలా చాలా మంచి రీజనబుల్ కాస్టేనే అనిపించింది, మంచిగా ఉందన్నమాట. ఎన్ని రకరకాల గేమ్స్ ఉన్నాయో, ఒకటి కాదు రెండు కాదు, చాలా చాలా ఉన్నాయి వెరైటీస్. ఇంకా ఫస్ట్ కొంచెం సేపు అలా సెర్చ్ చేస్తున్నారనమాట ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. కాస్ట్ విషయానికి వస్తే 500 నుంచి స్టార్ట్ ఉందన్నమాట. అంటే అక్కడ కార్డ్ పర్పస్ అనమాట. సో మనం 500 నుంచి స్టార్టింగ్ రేంజ్. 500 మనం పే చేస్తే మనకి 480 వర్త్ వస్తుంది అనమాట. 1000 రూపీస్ పే చేస్తే 1200 వర్త్ వస్తుంది. సో మేమైతే ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పేసి 1000 పే చేస్తే మనకి 1200 రూపాయల కార్డ్ అయితే ఇచ్చారన్నమాట. ఇంకా అది మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆ గేమ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కార్డు పెట్టడానికి ఒక సింబల్ ఉంటుంది, దానిపైన పెట్టేయడమే. అప్పుడు మనకి దానికి ఎంత రేట్ అయితే ఉంటుందో అంత రేటు మనకి కార్డులో నుంచి లెస్ అయిపోతుంది అనమాట. సో బాగుంది ఈ కాన్సెప్ట్. ఏదో అక్కడ ఇక్కడ ఇవ్వకుండా ఇట్లా కార్డ్ పర్పస్ పెట్టారు కదా, ఇది ఒకటి చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఈ కార్డ్ మనకి 1 ఇయర్ ఉంటుంది, మన దగ్గరే ఉంచుకోవచ్చు పర్మనెంట్గా. సో ఇప్పుడు ఆడుకున్నన్ని గేమ్స్ ఆడుకొని మిగతా అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది నెక్స్ట్ టైం వచ్చి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదేదో బాగా అనిపించింది. ఇంకా మా పిల్లలైతే 2 గేమ్స్ ఆడారు. 2 గేమ్స్ ఆడిన తర్వాత ఇంకా వెళ్ళిపోదాము, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి యూజ్ చేసుకుందాము ఈ కార్డ్ అని చెప్పి వాళ్ళు అలా మంచిగా అనుకొని ప్లాన్గా మంచిగా సక్సెస్ చేసుకున్నారు వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే. సో చాలా బాగా అనిపించిందండి. మంచి పిల్లలకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో రీజనబుల్ కాస్ట్ అనే అనిపించింది కూడా. ఒక దగ్గర 40, 50, 60, 70 జస్ట్ ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట కాస్ట్ కూడా. మా కార్తికేయ అయితే ఫుల్ జోష్ మీద ఆడుతున్నాడు వాటర్ గేమ్. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. గేమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేమైతే బర్గర్ తిందామని ఫిక్స్ అయ్యామన్నమాట. మంచిగా ఎమ్మీగా చికెన్ బర్గర్ అయితే తిన్నాము, చాలా టేస్టీగా ఉంది. సో మేమందరము అయితే జనవరి 1 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే సింపుల్గా ఎంజాయ్మెంట్గా అయితే చేసుకున్నాము. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇది అనమాట ఈ న్యూ ఇయర్ జనవరి 2024లో నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.